ఇది బైబిల్ తరగతి కనుక నేను ఆల్రెడీ చెప్పబోతున్నటువంటి పాఠాన్ని బోర్డు మీద ముందుగానే రాశాను. మన గ్రూపులో ముందుగానే పోస్ట్ కూడా చేశాను. ఇప్పటికే దీన్ని రాసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతండి. చక్కగా 4-5 రాసుకున్నారు. ఎప్పుడూ కూడా ఆదివారంతో సహా నేను మీకు ఏ పాఠ్యాంశాన్ని చెబుతానో దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ముందు రోజే రాసి మన గ్రూపులో పోస్ట్ చేస్తాను. ఇంచుమించుగా అందరూ కూడా నేను వాక్యం ప్రారంభించేటప్పటికే అది రాసేసుకుని కూర్చుంటారు. అవన్నీ సమయాలలో మంచిదే, ఇప్పుడు కూడా రాసుకోవటం మంచిదే. కానీ వ్రాసిన వాళ్ళు కూడా మరలా ఈ తరగతిలో ఈ పాఠ్యాంశాన్ని రాసుకోవాల్సినటువంటి ఒక విధానాన్ని నేను చెప్తాను. అది మరలా మీరు వ్రాయాలి. ఎలా వ్రాయాలి అంటే, ఇప్పటి వరకు మీరు చెప్పిన నోట్స్లో హాఫ్ పేజీ అయినా పేజీ స్టార్ట్ చేసిన టోటల్గా ఆ A4 సైజు పేజీ మొత్తం వదిలేసి కొత్తగా ఒక పేజీ మీరు స్టార్ట్ చేసి నిలువుగా ఉన్నటువంటి పేజీలో ఈ 9 కూడా రాయాలి. ఒకటి చెప్పేటప్పుడు రాసుకుందరు. కానీ ఈ 9 కూడా వ్రాసే విషయంలో ఒకదానికి మధ్య గ్యాప్ ఉండాలి. మీకు ఇది పాఠం ఎలా చెప్తారో అర్థమవటానికి ఎలా ఉంటుందంటే, ప్రేమ అనే దాన్ని మొదటి ఫలంగా మొదటి స్వభావంగా మనం చూసుకుంటే, ఈ ప్రేమను గురించి తండ్రికి ప్రేమ ఉందా అనేది తండ్రి పేరు రాసుకుని ఇక్కడ తండ్రికి ప్రేమ కలిగి ఉన్నాడు అనే విషయంలో రిఫరెన్స్ రాసుకుంటాం. ఇక్కడ ప్రేమ తండ్రిలో ఉంది అనడానికి బైబిల్ రిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ తండ్రి పేరు రాయాలి, బైబిల్ రిఫరెన్స్ కూడా రాయాలి. ఆ తర్వాత అదే ప్రేమ క్రీస్తులో ఉంది, క్రీస్తులో ఉందని రిఫరెన్స్ కూడా వస్తుంది. ఈ తినంగా రిఫరెన్స్ రాయాలి. ఈ రెండింటి మధ్యలో ఒక గీత పెట్టుకుని ఈ ప్రేమ మనలో కూడా ఉండాలి అనడానికి రిఫరెన్స్ వస్తుంది. అంటే ప్రతి స్వభావం ఆత్మ ఫలములో 9 ఫలాలకు కూడా, అంటే 9 స్వభావాలకు కూడా ఒక్కొక్క ఫలములో అది ముందు దేవుల్లో ఉందా, ఎక్కడుంది, అది క్రీస్తులో ఉందా, ఎక్కడుంది, అది మనలో ఉండాలా, ఎక్కడుంది అనేటువంటి ఈ 9 స్వభావాల గురించి ఈ విధమైనటువంటి క్రమంలో ఒక మ్యాప్ లాగా మీ నోట్స్లో ఉండాలి. ఒకటి. రెండవది, ఇక్కడ రాయగలిగేటువంటి వాళ్ళందరూ నాకు తెలుసు. అభి రాస్తుంది, జాస్మిన్ రాస్తుంది, మా చిన్నారి రాస్తుంది, మా జ్యోతి రాస్తుంది, రత్న గారు రాస్తారు, లలితమ్మ గారు రాస్తారు, అంజలి గారు రాస్తారు, కళ్యాణి రాస్తుంది, జాస్మిన్ రాస్తుంది, మా సువర్ణ రాస్తుంది, శ్రీరామ్ రాస్తాడు, ఇంకా రాజారామ గారు రాస్తారు. ఇంకా అందరి పేర్లు ఎందుకులే, అందరు రాస్తారు కదా. నేను చెప్పింది క్లియర్గా స్పష్టంగా రాసి ఎవరు రాసింది వాళ్ళు మన గ్రూపులో పెట్టాలి. కాబట్టి ఎంత స్పష్టంగా మీరు రాస్తారో అనేది నాకు తెలుస్తుంది. మీరు పెట్టిన దాని విషయంలో నేను ప్రత్యేక ఆలోచన కలిగి ఉన్నాను కనుక ప్రారంభంలోనే చెప్తున్నాను. కాబట్టి మీ బుక్లో స్పష్టంగా దాన్ని రాసి అంతే స్పష్టంగా తిరిగి మీరు మన గ్రూపులో ఎవరికి వాళ్ళుగా షేర్ చేయాలి. కనుక ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి వినండి, అర్థం చేసుకోండి, స్పష్టంగా దాన్ని రాయండి. రేపు తరాల్లో మన పిల్లలకి, మన కుటుంబాలకు బోధించడానికి చాలా ఉన్నతంగా ఉపయోగకరంగా ఉంటాయి. కనుక ఈ క్రమంలో రాయటానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించడం కాదు, ప్రతి ఒక్కరూ నిర్ణయాన్ని తీసుకోండి. ఇప్పుడు మనం ఈ ఆత్మఫలము అనే దాంట్లో ఉన్నటువంటి 9 గుణాల గురించి మాట్లాడుకునే విషయంలో లేఖన భాగాలను మనం పరిశీలన చేసినటువంటి వాళ్ళంగా ఉన్నట్లయితే ఫస్ట్ ఫలము అనే దాని గురించి నేర్చుకుంటాం. మనం ఆత్మఫలం అంటున్నాం కదా. ఫలము అనే దాని విషయంలో మనం మాట్లాడినట్లయితే భూమి మీద కడుపుకు తినే ఫలాలు చాలా ఉన్నాయి కదా. ఒక లిస్టే ఉంటుంది. ద్రాక్ష ఫలం, మామిడి ఫలం, అంజూర ఫలం, సీతాఫలం, చాలా లిస్ట్ ఉంటుంది కదా. కానీ దేవుడిచ్చేటువంటి ఫలాలు ప్రత్యేకంగా కొన్ని ఉంటాయి. బైబిల్లో మొట్టమొదట దేవుడిచ్చినటువంటి లేక
దేవుడు ఆజ్ఞాపించి దేవుడు ఆశీర్వదించినటువంటి మొదటి ఫలం ఏంటి? దేవుడు ఆశీర్వదించినటువంటి మొదటి ఫలం, దేవుడు ఏ ఆశీర్వాదాన్ని మొదటగా ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథములో ఏమిచ్చాడు? అది ఫస్ట్ దేవుడిచ్చిన మొదటి ఆశీర్వాదం అదే. ఆదికాండం 1:28 ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఇది మొదటి ఆశీర్వాదం దేవుడిచ్చింది. టోటల్గా ఫస్ట్ దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఫలమే. ఆదాము అవ్వలను పిలిచి ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధిని పొంది ఏమన్నాడు? భూమిని నిండించండి అనే మాట తెలియపరిచాడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి మొదటి ఫలం ఏంటి? గర్భఫలం. ఇది ఆయన ఆశీర్వాదంగాను ఇచ్చాడు, మనుషులకి ఆజ్ఞపూర్వకంగాను కూడా ఇచ్చాడు. ఇది ఆజ్ఞ కూడా, మొదటి ఆజ్ఞ కూడా ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఒక ఆజ్ఞ. మీరు భార్యాభర్తలుగా మీకు మీరుగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, బిడ్డలను కనాలి, భూమిని నిండించాలనేది దేవుడు ఇచ్చినటువంటి మొదటి ఫలం. ఆ తర్వాత మనుషులకు దేవుడు ఇవ్వనటువంటి ఫలాలలో అత్యంత గొప్పదైన ఫలం ఒకటి ఉంది. అది ఆదికాండము 26:12 చూస్తాం మనం. ఆదికాండం 26:12 ఇక్కడ ఏమి రాయబడింది? 26:12 రాయమన్నాను కాబట్టి రాయటమే పెట్టింది, చదవటం మానేశారా? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను అనే మాట రాయబడింది. ఇంకొకటి ఏంటి? చాలా. ఇంకోటి ఏంటి ఇక్కడ? భూఫలం. ఇది కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. ఒకటి కుటుంబ పరంగా ఫలించటం, అది దేవుడిచ్చిందే, అది మొదటి ఫలం. ఆ తర్వాత అన్నిటికంటే గొప్ప ఫలం ఏంటంటే భూఫలం. భూమిని ఇవ్వటం, ఆ భూమిలో విత్తనం వేసిన తర్వాత 100 అంతలుగా ఫలాన్ని పొందటం, ఇది కూడా దేవుడు కోరుకునేటువంటి ఫలమే అయి ఉంది. ఈ ఫలాలు ఇచ్చిన తర్వాత ప్రారంభంలో ధర్మశాస్త్రంలో దేవుడు కోరుకున్న ఫలం ఏంటి? నిర్గమాకాండం 23:19. నిర్గమాకాండం 23:19. దేవుడు ఏం కోరుకున్నాడు? నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడని యెహోవాకు తేవలెను. అంటే ఇప్పుడు గర్భఫలం ఇచ్చాడు, భూఫలం ఇచ్చాడు. తిరిగి మళ్ళా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన కూడా నీకు వచ్చినటువంటి ప్రతి దాని యందు కూడా ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇక్కడ 3 ఫలాలు మనం చూస్తున్నాం. ఒకటి గర్భఫలం, 3 భూఫలం, 2 భూఫలం, 3 ప్రథమ ఫలం. ఇది ఎవరిది? ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి, భూఫలాన్ని దేవుడిస్తాడు, గర్భఫలాన్ని దేవుడిస్తాడు. దేవుడిచ్చిన దానిని బట్టి దేవునికి ప్రథమ ఫలం అనే దాన్ని ఇవ్వాలి. ఎందుకని ఇవ్వాలి అంటే ఇంకో ఫలం ఉంది. ఇర్మియా గ్రంథంలో 32:19 చదువుకుందాం మనం. ఇర్మియా గ్రంథం 32:19 పరిశీలన చేసినట్లయితే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో నీవే సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములటిని నీవు కనులారా చూచుచున్నావని పదం రాయబడింది. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఉన్న ఫలం ఏంటి? క్రియాఫలం. క్రియాఫలం దేవుడిస్తాడంట. క్రియాఫలం అంటే నీవు చేసిన కార్యాలను బట్టి,
దేవుడు తిరిగి ఇచ్చేటువంటి ప్రతిఫలం దాన్ని ఏమంటారంటే క్రియాఫలం అని అంటారు. ఇక్కడ మనం ఇప్పుడు 4 ఫలాలు చూసాం. గర్భఫలము, భూఫలము, ప్రథమ ఫలము, క్రియాఫలము. ఈ ఫలాల యందు మనం పరిపూర్ణతను కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి అంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ ఒక్క ఫలం అనేది ప్రధానమైంది. ఈ ఫలం కంప్లీట్గా ఉంటేనే ఈ ఫలం ఉంటుంది, ఈ ఫలం ఉంటుంది. ఈ ఫలం ద్వారా దేవునికి ఫలం ఇవ్వగలిగే సామర్థ్యం మనకు వస్తుంది. ఈ ఫలం అంటే ఆత్మఫలము అనేది మనం ఫలిస్తే దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు, భూఫలాన్ని ఇస్తాడు, క్రియాఫలాన్ని ఇస్తాడు. తద్వారా దేవునికి మనం ఏమివ్వగలుగుతాం? అన్నిటి యందు ప్రథమ ఫలాన్ని ఇవ్వగలిగే స్తోమత, సామర్థ్యం అనేది మనకి ఇవ్వబడుతుంది. కనుక నీకు ఈ 4 ఫలాలు కావాలంటే ఆయన చెప్పినటువంటి ఆ ఫలం మనలో ఉండాలి. ఆ ఫలమే ఆత్మఫలము అని గలతీ రాసిన పత్రిక రాసినటువంటి పౌలు గారు తెలియపరిచాడు. కనుక ఇప్పుడు ఆ ఆత్మఫలం అనేది మనలో కలిగించబడాలి అని అంటే ఈ ఆత్మఫలము సంపూర్ణం అవ్వటానికి ఎన్ని ఫలాలు ఉన్నాయి? అందులో 9 స్వభావాలతో కూడినటువంటిది ఆత్మఫలము. కనుక ఈ 9 స్వభావాలతో కూడిన ఆత్మఫలం ఉంటే కానీ గర్భఫలం సంపూర్ణం అవ్వదు, భూఫలం సంపూర్ణం అవ్వదు, క్రియాఫలము దీనికి ఇవ్వబడదు, ప్రథమ ఫలం ఇచ్చే స్థితిలో నువ్వు ఉండలేవు. కనుక ఆత్మఫలము అనేది కంప్లీట్ అవ్వాలంటే దాంట్లో ఈ 9 కంపల్సరీ ఉండాలి. లేకపోతే ఏమంటారంటే దాన్ని అసంపూర్ణం అంటారు. ఇంకా 9లో ఒక్కటి లేకపోయినా అది ఫలం అవ్వదు, మొక్క అవుద్ది. దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వాలంటే ఆత్మఫలం అనే దీంట్లో ఈ 9 క్రియలు లేక 9 కార్యాలు, 9 స్వభావాలు మనలో ఉండాలి. కానీ ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ఇది చెయ్యి అని చెప్పినప్పుడు కానీ, చెయ్యొద్దు అని చెప్పినప్పుడు కానీ, దాన్ని చెయ్యొద్దు అన్నప్పుడు మానేయటానికి కానీ, చెయ్యమన్నప్పుడు చేయటానికి కానీ మూలంగా మనం ఏం తీసుకుంటాం? చెప్పేవాడు దాన్ని చేస్తూ చెప్తే చేస్తామా? చెప్తాడు తప్ప వాడు చేయడంటే చేస్తామా? ఏం చేస్తాం? ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందంటే పిల్లలకు చెప్తారు, ఆడు మానడు, వాళ్ళ అమ్మగారు మానరు, వాళ్ళ నాన్నగారు మానరు. ఇంకా పిల్లలే మారుతారు. ఇంట్లో హాల్లో టీవీ మోగుతానే ఉంటుంది, కట్టరు. పిల్లడు మాత్రం టీవీ చూడకూడదురా, చదువుకోవాలి, టీవీ చూడితే పాలైపోతావు, చదువుకోవాలని ఆయన లోపల పెట్టి గడైతే కిటికీలో చూస్తాడు. మానతాడా? ఎందుకని? నువ్వు మాని వాడిని మానమంటే వాడు మానేస్తాడు. ఫోన్ విషయంలో కూడా అంతే. పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు, పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు అంటారు. మనం 24 గంటలు దాన్ని వాడితే వాడు ఎక్కడలా మాడతాడు? ముందు ఏదైనా చెప్పాలంటే దాన్ని మనం చేసి చెప్పాలి. అది పర్ఫెక్ట్గా పనిచేద్ది. చేయకుండా చెబితే అదేం పనిచేద్ది? మీకు చాలాసార్లు తెలియపరిచాను నేను. ఇదివరకు స్కూల్లో 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఆ స్కూల్లో ఒక మాస్టర్ ఉండేవాడు. ఎప్పుడు ఒక్క పనులు నవ్వులుతూ ఉండేవాడు. ఆయన నవ్వులితే నవ్వులాడు, బాగానే ఉంటుంది కదా అనుకుంటే అంటే పిరిడుకో ప్యాకెట్ తినేస్తాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే కరెక్ట్గా మా క్లాస్కి వచ్చాడు 11, 5 ప్యాకెట్లు అయిపోయి నా పక్కన 2 పిల్లల్ని, రే మీరు వెళ్ళి ప్యాకెట్ పెట్టారా అని. అక్కడ ఆయన ఖాతా ఉండేది. ఆయన పేరు చెప్తే ఎన్ని ప్యాకెట్లు ఇచ్చేస్తారు వాళ్ళు. ఆయన 2 తెమ్మంటే వాళ్ళు 3 తెచ్చుకునేవాళ్ళు. తెచ్చి ఈయనకి 2 ఇచ్చి ఒకటి వాళ్ళ దగ్గర పెట్టుకుని వీళ్ళ బ్రేక్ టైంలో తినేసేవాడు దాన్ని. ఆయన అనేవాడు, రే నేను తింటున్నాను, ఇది చాలా ప్రమాదకరం, రక్తం విరిగిపోద్ది, పిల్లలు కూడా పుట్టరు, ఎందుకు పరికి రాకుండా పోతారని తిప్పేవాడు, వేసుకునేవాడు. అలాంటప్పుడు ఈడు తింటే మానేస్తే మంచిది కదా అని ఈడు అనేవాళ్ళు ఏకంగా. ఎవరిని? ఎందుకు? పరిస్థితి ఏంటి? మాటలు మంచియే, క్రియలు సరిగా లేవు. అలాగే ఇప్పుడు ఆత్మఫలం అనే దాంట్లో దేవుడు ఈ 9 కంపల్సరీ మనలో ఉండాలని చెబుతున్నాడంటే అసలు ఇవి దేవుల్లో ఉన్నాయంటావా? ఆయనలో కలిగి ఉంచుకుని మనం చెప్తున్నాడా, ఆయనలో లేకుండా మనం చేయమని చెప్తున్నాడా అనే దాన్ని ఈరోజు నేర్చుకుంటాం మనం. దేవుడు అయ్యుండి ఆయనే దాన్ని కలిగి ఉంటే, సామాన్యమైన మనుషులమై ఉండి దాన్ని కలిగి ఉంటాం ఎంత? ఆయనే కలిగి ఉన్నవాడైతే మనం కలిగి ఉంటాం గొప్ప విషయమే కాదు. ఆయనలో లేదనుకో మనం కలిగి ఉంటాం దేవుడి కంటే మనం గొప్పవాళ్ళం అండి.
కొంతమంది పరిచర్య చేసే దగ్గర వాళ్ళ యొక్క దీనత్వాన్ని చూపిస్తూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత ఎవరో తిన్న ప్లేటు ఆయనే తీసేస్తున్నాడు అనుకో. ఉదాహరణ మా ఆనందరావు గారు ఉన్నారు. మా సువర్ణ భోజనం చేస్తే వచ్చి ఆయన ఆ విస్తర తీస్తే ఏమనిపిస్తుంది? ఒక దైవజనుడు అంత పెద్ద ఆయనే నేను తిన్న ఇస్తర తీసాడంటే నేను అందరి ఇస్తరలు తీయటం గొప్పేమి అనుకోదా? ఆయన తినేసి ఇస్తర తీయమ్మా అన్నాడు అనుకో, చిన్నోడు తీటురాదా అంటదా? అంటే ఏముంటుంది అక్కడ? అంటే అంత వయసు గలవాడు చేస్తేనే, ఇంకా నేను చేస్తే అది ఎంత అనే స్వభావం వస్తుంది కదా. అలా ఇప్పుడు ఈ ఆత్మఫలములో ఈ 9 గుణాలు మనలో ఉండాలంటే చాలా మందిలో కనపట్ల. ఈ రకంగా చెప్తేనే మనలో ఫలిస్తాయేమో అని చెప్పి ఈ పాఠ్యాంశాన్ని మీతో ఈ సమయంలో క్లుప్తముగా ధ్యానించుకుని పంచుకునేటువంటి పనిని మనం చేస్తాం. ఇప్పుడు ఫస్ట్, ప్రేమ అనేది దేనికి సంబంధించింది? 9 కూడా 9 వాటికి సంబంధించినవిగా మనం రాసుకుంటూ ఉంటాం. ప్రేమ అనేది దేహానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా? ఫస్ట్ రాసుకోండి. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. ప్రేమ అనేది మనసులో ఉండాలి, మనసుకు సంబంధించింది. సరే, ఫస్ట్ ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అదేనా? ఓకే, దానిలో 7వ వచనం చదువుకుందాం మనం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించము. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి. తర్వాత ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు. 10వ వచనంలో ఏముంది? తానే మనలను ప్రేమించి అన్నాడు ఇక్కడ. అంటే ఈ వాక్య భాగం అందు దేవునిలో ప్రేమ ఉందా లేదా? మనల్ని దేవుడు ప్రేమించండి, దేవుడు ప్రేమించండి, దేవుడు ప్రేమించండి అని కాదు. అసలు ఇప్పుడు నువ్వు నీ భార్యని ప్రేమించగలుగుతున్నావంటే, భర్తను ప్రేమించగలుగుతున్నావంటే, పిల్లల్ని ప్రేమించగలుగుతున్నావంటే, అసలు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావంటే అసలు అది నీకు ఎలా వచ్చింది? దేవుడు నిన్ను ప్రేమించడాన్ని బట్టి. అక్కడ అంటున్నాడు ఆయన, మనం దేవుణ్ణి ప్రేమించడం కాదమ్మా, ఆయనే మనల్ని ప్రేమించాడు. దేవుడే మనలను ప్రేమించాడు. ఆయనే గనక నిజంగా మనల్ని ప్రేమించకపోతే, ద్వేషిస్తే ఇప్పటి కాలంలో భూమి మీద సజీవంగా ఉండేవాళ్ళమా? అసలు భూమి మీద మనం పుట్టేటువంటి వాళ్ళమా? కనుక ప్రేమ అనేది ఫస్ట్ దేవునిలో నుంచే వచ్చింది. దేవునిలో ప్రేమ ఉందా అనే ప్రశ్న ఇస్తే ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 ఆన్సర్ ఏమంటుందో తెలుసా? దేవునిలో ప్రేమ లేదు. అసలు ప్రేమకంటూ ఒక రూపం ఉంటే దేవుడే అంటాడు అక్కడ, తెలుసా? దేవుళ్ళలో ప్రేమ లేదమ్మా. ప్రేమ అనే దానికి ఒక ఆకారం చూపించాలంటే అది దేవుడే. దేవునిలో ప్రేమ ఉందని చెప్పట్లా, దేవుడే ప్రేమ స్వరూపి. నువ్వు ప్రేమించాక దేవుడిని ప్రేమించాడా? ఆయనే మొదట మనను ప్రేమించాడు కనుకనే నీకు మానవ జన్మ వచ్చింది. ఆయనే మొదట మనను ప్రేమించాడు కనుకనే క్రీస్తు ద్వారా రక్షణ వచ్చింది. ఆయనే మొదట మనను ప్రేమించాడు కనుకనే పరలోకం కొరకు సంకల్పాన్ని చేశాడు. కనుక మొదట మన విషయంలో దేవునికి ప్రేమ ఉంది. ఆయనే మొదట మనను ప్రేమించాను. ఎంత ప్రేమించాడు? రాత్రి చెప్పాను కదా, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన కొరకు బలి ఇచ్చే అంతగా తండ్రి దేవుడు మనలను ప్రేమించాడు. కాబట్టి తండ్రిలో ప్రేమ ఉంది. ఈ ప్రేమ క్రీస్తులో ఉందా? క్రీస్తులో ప్రేమ ఉందా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటాం మనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం.
మరియు ఆయన ఆకారం ముందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా ఏం చూపించాడట? విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకునే మాట రాయబడింది. ఇక్కడ ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమించారంటది? నిన్ను ప్రేమించి ఆయన మనుషుడుగా కనపడ్డాడంట. ఆకారమందు మనుషుడుగా కనపడ్డాడు. మరణము పొందునంతగా, ఇంకే మరణం అది? శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడంట. అంత ప్రేమ క్రీస్తుకు మన మీద ఉంది. ఆయనకి మన మీద ఉన్న ప్రేమ ఎక్కడి నుంచి దింపేసింది? పరలోకా నుంచి భూలోకానికి ఆయన తీసుకొచ్చింది. ఎవరి మీద ఉన్న ప్రేమ? మన మీద క్రీస్తుకున్న ప్రేమ. మరి మన ప్రేమ ఇంటికాడ నుంచి మందిరాన్ని కూడా తీసుకురాట్లా. ఆయనకి మన మీద ఉన్న ప్రేమ పరలోకం నుంచి భూమి మీదకు తీసుకొచ్చింది ఒకటి. ఆ తర్వాత ఆయనకి మన మీద ఉన్నటువంటి ప్రేమ అంట మరణము పొందినంతగా కాదంట, శిలువ మరణము పొందినంతగా. ఆయన మామూలు శిక్ష అనుభవించాడా? శిలువ మరణము పొందినంతగా మనల్ని ప్రేమించాడండి. శిలువ మరణం పొందటం అంటే నిజంగా తెలిసి యేసుక్రీస్తు శిలువ మరణం పొందాడా, తెలియక పొందాడా? తెలిసే కదా. ఆయన ఎన్ని గొడా దెబ్బలు కొడతారో తెలుసు, ఎన్ని గాయాలు చేస్తారో తెలుసు, మేకుల మీద సిలువకు వేలాడదీస్తారని తెలుసు. ఇన్ని తెలిసినా ఆయన ఒకే ఒక మాటకి అవన్నీ భరించేటట్టు తెలుసా? ప్రేమ. క్రీస్తు ప్రేమించి సిలువ మరణాన్ని మన కొరకు వహించాడు. తండ్రి ప్రేమించి ముందుగా మన కొరకు తన సంకల్పం చేసి తన కుమారుడు ఏం చేశాడు? ఈ లోకానికి ఆయన పంపించాడు. మరి ఇప్పుడు మనల్ని ఆయన ప్రేమించమన్నాడు, వద్దన్నాడా? నేను ప్రేమించాను కాబట్టి, నా కుమారుడని క్రీస్తు కూడా ప్రేమించాడు కాబట్టి మీరు ప్రేమించకపోయినా పర్వాలేదు అనే మాట అక్కడ తెలియపరచబడిందా? యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది ఆ వాక్య భాగం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ప్రేమ అనే దాని విషయంలో అందరికంటే ముందు నేనే ప్రేమించాను అన్నాడు తండ్రి. నీ కొరకు ప్రాణము పెట్టినంతగా ప్రేమించాను అన్నాడు క్రీస్తు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమంటున్నారంటే, తండ్రిగా నేను నిన్ను ప్రేమించాను కదా, క్రీస్తుగా నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, అలాగే మీరు కూడా మమ్మల్ని ప్రేమించిన ఎడలా ఏం చేయమన్నాడు అక్కడ? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞను గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించను. ఇప్పుడు మనల్ని కూడా ఆయన ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనం గైకొంటామో ఈ ప్రేమ మనకు దొరుకుతుంది. కనుక ప్రేమ తండ్రిలో ఉంది, ప్రేమ క్రీస్తులో ఉంది. అదే ప్రేమ కూడా నీలో కూడా ఉంటేనే తండ్రి ప్రేమ సంపూర్ణంగా మీకు దొరుకుతుంది. ఈ ప్రేమ మన మనసులకు సంబంధించింది అయి ఉంటుంది. క్లుప్తంగానే చెప్తాను నేను. ఇప్పుడు ఆ తర్వాత రెండవది ఏంటి? సంతోషము అనేటువంటి దాని గురించి. ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడని ఒక వ్యక్తి సంతోషాన్ని దేంట్లో మనం చూపించగలం? ఎందులో కనపడద్ది? ఒకటి ముఖంలో, ఇంకా చెప్పాలంటే పెదవుల్లో. మన పెదవులు ఏముండాలి? పెదవుల్లో ఏముండాలి? ఎప్పుడూ కూడా సంతోషం ఉండాలి. ముఖం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలంటే. ఇది కొన్ని ముఖాల్లో చూసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది కొంతమందికి, అవునా లేదా? కొంత సంవత్సరాలు అయిపోయింది అంటారు కొంతమందికి. ఆ నవ్వు అసలు కనపడదండి, పెదాల్లో సంతోషమే కనపడదండి.
అంటే ఎంత సంతోషం అంటే మనిషి పరిస్థితి ఎలా ఉంటుందంటే 10,000 పోయినాయి అనుకో సంతోషం ఉండదు, 10,000 జేబులో ఉన్నా సంతోషం ఉండదు, రెండు బాధే. పోయినాయి అనుకో నా డబ్బులు పోయినా ఎడుతాడు, ఉన్నాయి అనుకో ఎవరిదొబ్బడి ఎడుతాడు, ఎటు బాధ ఉండదు, ఇక్కడ ఎటు సంతోషం ఉండదండి. కానీ దేవుని వాక్య భాగంలో తెలియపరిచినటువంటి ప్రధానమైన రెండవ స్వభావం ఏంటంటే సంతోషం అనేది నీలో ఉండాలి. ఈ సంతోషంగా ఉండాలి అనే దాన్ని మన నుంచి దేవుడు కోరుకుంటున్నాడు కదా. సంతోషం అనేది అసలు తండ్రిలో ఉందా? తండ్రి ఎలా సంతోషిస్తాడు? తండ్రి ఎలాంటి పరిస్థితులను సంతోష స్వభావం కలిగినటువంటి వాడుగా ఉంటాడు అంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానంలో ఆయన సంతోషాన్ని మనం ఒకసారి గ్రహించవచ్చు. లూకాసు వార్తలో 15వ అధ్యాయాన్ని పరిచయమైనటువంటి ఆ గొర్రెను గూర్చిన ఉపమాన భాగంలో ఆయన సంతోషం అనేది ఎలా ఉంది? లూకాసు వార్త 15వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ 3 నుంచి 7 వచనాలు మీరు చూడండి. 6వ వచనం చదువుకుందాం. మీరు నాతో కూడా సంతోషించుడి. ఇక్కడ ఈ వాక్య భాగంలో తండ్రి అంటున్నాడు, మీరు నాతో కూడా సంతోషించండి. ఈయనలో ఎలాంటి సంతోషం ఉంది? తప్పిపోయినటువంటి గొర్రె ఒకటి ఉంది. దాన్ని వెతకటానికి వెళ్ళాడు. అది తిరిగి తనకు దొరికినప్పుడు దాని యందు కోపగించుకున్నాడా, సంతోషించాడా? అసలు ఎంత సంతోషించాడంటే అది దొరకగానే యజమానుడు దాన్ని ఏం చేశాడు? భుజాల మీద వేసుకున్నాడు. భుజం మీద వేసుకుని అందరిది ఏమన్నాడు తెలుసా? ఇదిగో తప్పిపోయిన నా గొర్రె దొరికింది, నా తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని అందరితో అన్నాడు. నాతో మీరు కూడా సంతోషించండి అని చెప్పి ఆ సంతోషంలో ఇంకా పరిపూర్ణ తేడానికి ఏం చేశాడు? గొప్ప విందుని చేయించాడు. ఇది ఆయన కొరకైన సంతోషం కాదు, తప్పిపోయిన ఒక గొర్రె విషయంలో ఆయన కలిగి ఉండేటువంటి గొప్ప సంతోషం. ఈ సంతోషాన్ని అందరి ఎడలా కూడా దేవుడు కోరుకుంటూ ఉంటాడు. సంతోషించడం అంటే ఒక పాపి మారు మనసు పొందితే ఆయనకైనా గొప్ప సంతోషం అనేది ఎప్పుడు ఎవరికి కూడా ఉంటుందండి. అలా సంతోషాన్ని కోరుకునేటువంటి వాడు తండ్రి. ఆ సంతోషం అనేది ఆయనకి ఒక పాపి మారు మనసు కలిగినప్పుడు నిజంగా కలుగుతుంది. ఆయన విషయంలో ఈ సంతోషం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఇది తండ్రిలో ఉన్నటువంటి ఒక పాపి మారు మనసు పొందితే కలిగే సంతోషం. అయితే యేసుక్రీస్తు వారైతే యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో తెలియపరిచాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏం చెప్పాడు? నీ యందు నా సంతోషం ఉండవలనని, నీ సంతోషం పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఏది కావాలని కోరుకునే మనసు ఆయనది. ఏం కోరుకుంటున్నాడు? నీ యందు నా సంతోషం ఉండాలి. ఏముండాలి? నీ యందు నా సంతోషం ఉండాలి. అంటే సంతోషంగా ఉండటం అనేది యేసుక్రీస్తు కూడా ఇష్టమే. సంతోషంగా ఉండటం అనేది తండ్రి అయిన దేవుడు కూడా ఇష్టమే. తండ్రి అయిన దేవుడు ఒక పాపి మారు మనసు పొందితే నిజంగా సంతోషిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మన యందు ఆయనకు సంతోషం కలిగితే ఆయన నిజంగా మన సంతోషాలు పరిపూర్ణం చేస్తాడంట. నీ యందు నాకు సంతోషం ఉండాలి. ఎవరింటికన్నా వెళితే సహజంగా మనం కోరుకునేది ఏంటి? బాగా తెలిసిన వాళ్ళు మనకు నచ్చింది పెడతారనుకుంటే ముందే అడుగుతాం మనం. మొన్న భీమవరం నుంచి మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది, అన్నీ చాలా బాగా తయారు చేస్తుంది. వచ్చి రాగానే బాబాయ్ నీకు ఏది ఇష్టమో చెప్పు, దాన్ని తయారు చేస్తానంది. నిజంగానే చాలా వెరైటీలు చేసింది. మెయిన్ తెలుసుగా చికెన్ ఫ్రై చేసింది. ఇంక అంతకంటే సంతోషం ఏముంది మనకి? అంటే మనం వెళ్ళగానే మనకి ఏది సంతోషమో దాన్ని మనం కోరుకుంటాం, అందులో మనకు సంతోషం ఉంటుంది. కానీ క్రీస్తుకి సంతోషం బిర్యానీలకో చికెన్లకో కాదంట. క్రీస్తుకి సంతోషం ఉందంట. ఆయనకి సంతోషం ఏంటంటే ఆయన యందు మనం సంతోషించడమే ఆయనకు సంతోషం అంట. ఏ సంతోషం?
ఆయన యందు మనం సంతోషించడమే ఆయనకి సంతోషం. ఆయన యందు మనం సంతోషించడం అంటే యేసుక్రీస్తులో ఉన్నాను నేను చాలు అని ఎప్పుడైతే నీ ముఖంలో నవ్వు ఉంటుందో అదే ఆయనకి నవ్వు అంటే, అదే ఆయనకి సంతోషం. ఏదున్నా లేకపోయినా నేను క్రీస్తులో ఉన్నాను అది ఒకటి చాలు. క్రీస్తులో ఉన్నందుకు ఎప్పుడు నవ్వుతూ ఉండాలంట. క్రీస్తులో ఉన్నందుకు నువ్వు నవ్వగలిగితే మిగతా ఉన్నా లేకపోయినా నీ ముఖంలో ఎప్పుడు, నీ యొక్క పెదవులపైన ఎప్పుడూ కూడా బాధ అనేది కనపడదండి. క్రీస్తు వారు కోరుకుంటున్నారు ఏంటంటే, నాకు మీ యందు సంతోషం ఉండాలి. నేను హ్యాపీగా లేకపోతే మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేను. మీరు హ్యాపీగా ఉండాలంటే, మీరు సంతోషంగా ఉండాలంటే, నేను సంతోషంగా ఉండాలంటే మీ యందు నాకు సంతోషం ఉండాలి. ఎప్పుడైతే మీ యందు నాకు సంతోషం ఉంటుందో, ఏమన్నాడు అక్కడ ఆయన, మీ సంతోషములన్నీ కూడా పరిపూర్ణం అవుతాయి అని చెప్పాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక పాపి మారు మనసు పొందితే ఆయనకి సంతోషం, మన యందు క్రీస్తుకు సంతోషం కలిగితే ఆయనకి సంతోషం. కానీ ఈ సంతోషం అనేది నెలకోసారా, ఆదివారానికి ఒకసారా? ఇప్పుడు చక్కగా ఒప్పుకున్నారు మీరు. ఆదివారం ఒక్కరోజు ఆయన హ్యాపీగా ఉండాలి, మిగతా రోజు మన హ్యాపీ మనదే. ఆదివారం ఒకరోజు ఆయన హ్యాపీ, మిగతా రోజులందరూ మన హ్యాపీ మనది, మన సంతోషం మనది, మన ఆనందాలు మనవి, మన వ్యాపారం మనవి, మన వ్యసనాన్ని మనవి అనుకుంటున్నామా? ఇక్కడ వీళ్ళు కోరుకున్న సంతోషం అనేది ఒక రోజు ఒక నెలకు పరిమితమైంది కాదు. ఎందుకంటే వీళ్ళ సంతోషం కూడా ఒక రోజు తాగేది కాదు కదా. ఈ సంతోషాల గురించి ఏమంటాడంటే ఇది మనలో అని అక్కడికి వచ్చేటప్పటికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడి, నీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేని గురించి తిప్పకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు తెలియచేయుడి. అంటే ఇక్కడ ఉన్న వాక్య భాగంలో తెలియపరుచిన మాట అయితే ఎప్పుడు ఎలా ఉండాలంట, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట. సాధ్యమా? ఎప్పుడు సంతోషంగా ఉండటం సాధ్యమా? కుదురుతుందా? ఆ జ్యోతి ఎందుకు అస్సలు కుదరదంటుంది. ఎప్పుడు సంతోషంగా ఎలా ఉంటాం, రకరకాల బాధలు సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి కదా. మనం ఎప్పుడు ఎలా సంతోషంగా ఉండగలుగుతామని అంటే, అన్నీ నాయి అని వాటి మీద ఆశలు పంచుకుంటే ఎప్పుడు బాధే. ఈ లోకంలో ఏది నాది కాదు, క్రీస్తు మాత్రమే నాకు శాశ్వతం, దేవుడు మాత్రమే నాకు శాశ్వతం అనుకుంటే మిగతా విషయాల్లో ఏ బాధ ఉండదండి. ఉంటుందా? నీ మనసులో ఫస్ట్ ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే సంతోషం ఉండాలంట, ముఖంలో సంతోషం కనపడాలంట. ఈ మధ్యకాలంలో ఈ సంతోషం కొన్ని రకాలుగా ప్రమాదకరంగా ఉంటుంది కూడా. పొద్దున్నే ఒక జోక్ చెప్పా మహేశ్వరత్వం గారికి. మా రవి గారు అందరూ మాట్లాడుకుంటా, ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు కానీ స్త్రీని అర్థం చేసుకోవటం పురుషుడి వల్ల అవ్వట్లేదు అన్నాడు మహేశ్వరత్వం గారు. నిజమేనండి, అర్థం చేసుకోవట్లేదు, ఈ మధ్య డ్రమ్ములు తెచ్చేస్తున్నారు అన్నాడు ఆయన. నేను దానికి అన్నాను, ఒకటి చూసా నేను, భార్య భర్త జరిగిన దాని విషయంలో ఏంటంటే, భార్య టీ పట్టుకొచ్చి భర్తకి ఇచ్చింది, చండాలంగా ఉందన్నాడు. చక్కగా నవ్వి అతను ముఖాన్ని ఇలా సవరదీసి వెళ్ళిపోయింది. ఏంటి నవ్వుతుంది ఏంటి అనుకున్నాడు పాపం. ఫాలో అవుతుంది అనుకున్నాడు. ఏం ఫాలో అవుతుంది? ఎల్లప్పుడూ సంతోషించడం ఫాలో అవుతుంది అనుకున్నాడు పాపం. సరే ఇల్లు ఊడుతుంటే, అసలు ఇల్లు ఊడుతూ శుభ్రం ఏమన్నా ఉందా అసలు, నువ్వు అసలు ఈ మనిషివా లేకపోతే ఏంటని అన్నాడు. చీపురు పట్టుకుని నవ్వుతా ఆయన దగ్గరకు వచ్చి ఆయన పొట్ట సవర తీసి వెళ్ళిపోయింది. ప్రతిసారి పైకి వెళ్ళిపోతుంది బిల్డింగ్ మీదకి. ఇంకా మళ్ళీ ఏదో అన్నాడు, మళ్ళీ వచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి నవ్వుతా వెళ్ళిపోయింది. డౌట్ వచ్చింది నేను, ప్రతిసారి ఏదైనా అంటే బాగా ఎప్పుడు నవ్వుతాను, అసలు పాపమే రావట్లేదు, నవ్వుతుంది ఏంటని వెళ్తే పైకి వెళ్ళి డ్రమ్ము కొలుతుందంట. ఏం చేస్తుంది అంటే తిట్టిన ప్రతిసారి తలకాయ సైజు, పొట్ట సైజు, కాళ్ళ సైజు. అంటే ఈ సంతోషం కాదండి, మనసులో ఒకటి పెట్టుకుని కాదండి. ఇక్కడ చెప్తున్నాడు, ఎల్లప్పుడూ నువ్వు సంతోషించు, నీ చింత యావత్ ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ఇది మనలో ఆయన కోరుకునేటువంటి సంతోషం. ఇది తండ్రిలో ఆ సంతోషం ఉంది. ఆ గొర్రె ఎంత పాపము చేసినా, ఎంత దూరం అయిపోయినా మారు మనసు పొందితే వెంటనే ప్రేమించింది. క్రీస్తు వారు కూడా మనలో సంతోషాన్ని కోరుకుంటున్నాడు.
వీరు కోరుకునే సంతోషము మనలో ఎప్పుడూ కనపడితే మన సంతోషాలన్నీ కూడా ఖచ్చితంగా దేవుడు పరిపూర్ణం చేస్తాడు. కనుక ఎప్పుడూ ఎలా ఉండాలంటే ముఖం ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలంటే. నవ్వు ఆరోగ్యకరమైంది. ఎప్పుడు బాధపడుతూ ఉంటే లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటాం మనం. అన్నిటి యందు సంతోషించడం నీకు రావాలి. అది దేవుడు నీకు ఫలాలు ఇవ్వటంలో ఒక ప్రధానమైన పాత్రగా ఉంచబడింది. ప్రధానమైన పాత్ర అక్కడ ఉంచబడినటువంటి లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ తర్వాత సమాధానము అనేటువంటి మూడో దగ్గరికి వస్తున్నాం మనం. సమాధానము అనేటువంటి దాని విషయంలో దీనికి మనం ఏదైనా ఒక పార్ట్ పెట్టాలంటే, ఇరువురు మధ్య సమాధానం ఉన్నది, వీళ్ళు సమాధానంగా ఉంటారంటానికి మనం చిహ్నంగా చూపించగలిగేటువంటిది ఏంటి? ఏముంది? సమాధానం అంటే రాజారామ గారు వచ్చారు, నాగేశ్వర గారు వందనాలని చెప్పి ఇద్దరు సెకండ్ తీసుకున్నారంటే దాని అర్థం ఏంటి? ఎలా ఉన్నారు? సమాధానంగా ఉన్నారు. చేతులతో వాళ్ళు అభినందించుకునేటువంటి విధానంలో ఒక సమాధానాన్ని మనం చూస్తాం. అందుకే అందరి దగ్గర వెళ్ళినప్పుడు వందనాలు చెప్పి మనం సెకండ్ ఇస్తాం. అదే ఇతర కంట్రీలు అయితే ఏం చేస్తారు? వాళ్ళు వందనము చెప్పుకొని కౌగిలించుకుంటారు. సరే, మన వరకు ఆలోచన చేస్తే ఈ సమాధానం అనేది చేతుల్లో మనకు కనపడుతుంది. చేతులతో చూపించేది. ఎప్పుడో కూడా ఒక సహోదరునికి ఎదురవగానే ఇలా చేపెట్టి వెళ్ళిపోవటం కాదు, అసలు మాట్లాడకుండా వెళ్ళిపోవటం కాదు. అతను పలకరించినప్పుడు, అతని దగ్గరికి వెళుతున్నప్పుడు వందనములు చెప్పి ఒకరి చేతులు ఒకరు జోడించుకోవటం లేక సెకండ్ ఇచ్చుకోవటంలో ఒక సమాధానాన్ని మనమైతే గొప్పగా కనుగొనగలుగుతాము. ఈ సమాధానం అసలు దేవుడు తన లైఫ్లో ఎప్పుడైనా కోరుకున్నాడా? ఎలాంటి వారితో సమాధాన పడటానికి దేవుడు ఉండేవాడు? సమాధానమైన గుణం ఆయనకు ఉందా? ఆయన సమాధాన పడే గుణం ఉంటే మనకు అది ఉంటుంది, ఉండటానికి ప్రయత్నం చేయొచ్చు. ఆయన ఎలాంటి వారితో సమాధాన పడాలని ప్రయత్నం చేశాడో తెలిస్తే మనం ఎలాంటి వారితో సమాధాన పడాలనే విషయంలో మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు దేవుని గురించి మాట్లాడినట్లయితే ఆది కాండంలోకి మనం వెళ్ళినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 11వ వచనములో తండ్రి అయిన దేవుని యొక్క సమాధాన పడేటువంటి విధానాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. అందుకతడు, నేను ఈ తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్న నేను. ఈ వాక్య భాగం మీరు పరిశీలన చేయండి. ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు? దేవుడు ఆదామును పిలుస్తున్నాడు. అప్పటికి ఆదాము ఏం చేశాడు? దేవుడు తినవద్దని ఆజ్ఞాపించినటువంటి పండు తిన్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవునికి విరోధంగా పాపం చేశాడు. దేవునికి విరోధమైన పాపము చేసిన ఆ వ్యక్తిని దేవుడు శిక్షించాలనో శపించాలనో మొదట అసలు ఆలోచన చేయలేదు. ఆదాము ఆ పండు తిన్న విషయం ఆయనకు తెలుసా తెలీదా? తెలుసా? సమస్తం ఎరిగిన వాడు, సర్వాంతర్యముగా ఉన్నవాడు, సర్వజ్ఞుడై ఉన్నవాడు కదా. మరి ఆదాము ఆ పండు తిన్నాడని తెలిసిన తర్వాత కూడా తెలియనటువంటి వాడుగా ఆదామా నువ్వు ఎక్కడున్నావని అడిగిన దాంట్లో ఒకవేళ నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అనేటువంటి దాంట్లో ఆయన యొక్క ఆలోచన ఏంటి? ఆలోచన ఏంటో తెలుసా? అతను అడిగినప్పుడైనా పశ్చాత్తాపడితే, మారుమనసు పొందితే అప్పుడు దానికి తగ్గట్టుగా ఒక సమాధానకరమైన ఆలోచన చేద్దామనే ప్రయత్నం దేవుడు చేశాడు. లేకపోతే పండు తినగానే శాపం వచ్చేయాలి, రాలా. తండ్రినటువంటి దేవుడు అన్నిచ్చి ఒక్క ఆజ్ఞిస్తే ఆ ఒక్క ఆజ్ఞ విషయంలో ఆదాము పాపం చేసినప్పుడు వెంటనే దేవుడు అతని మీద కోపగించలేదు. ఒకరం చెప్పాలంటే ఆదాము విషయంలో సమాధానం కలగడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. ఎప్పుడు అతను శపించాడంటే సమాధాన పడాలని ప్రయత్నించినా సమాధాన పడకపోగా దేవుణ్ణి నిందించి స్త్రీ మీద నేరం మోపి అతను పలికిన మాటలను బట్టి శపించబడ్డాడు తప్ప దేవుడు అయితే ఆదాము లాంటి పాపం చేసిన వాడితో ఏం చేద్దాం అనుకున్నాడు?
సమాధాన పడాలనే ప్రయత్నం చేద్దామని గొప్పగా ఆలోచించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆయనకి అంత గొప్ప మనసు ఉంటే, ఆయనే అంత సమాధాన పడాలనుకుంటే, ఇంత సృష్టించి ఒక్కడ దాంట్లో తప్పితే వాడిని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మనకే ఇరుగు పొరుగు వాళ్ళకి సమాధానం ఉంటుందా? నలుగురు అన్నదమ్ములు గొడవ చూశాను ఒకసారి. నేను పొలం ఉంది, ఇల్లు ఉంది, అంతా ఉంది. పైన ఒక ఆవు దగ్గర గొడవ వచ్చి కొట్టుకున్నారు వాళ్ళు. ఏం దగ్గర అన్నీ సమానంగా ఇచ్చాడు, కానీ ఈ ఆవు ఎవరికేమో తెలియక పట్టుకెళ్ళి ఒకడికి ఇస్తే ఆ ఒక్క దానికోసం వాళ్ళు కొట్టుకుని తల్లిదండ్రులు ఏమన్నా చూడటం మానేశాడు. అంత ఇచ్చి ఆ ఒక్కటే ఒక్కపోతే నీకు అంత కోపమా? నీకు అన్ని విషయాలు సహాయం చేసి ఒక్కరోజు నీకు సహాయం చేయకపోతే కోపమా? మరి ఇక్కడ దేవుడు నీకులాగా అనుకుంటే ఆదాము ఏం చేసి ఉండాలి? అన్నిచ్చి, అన్ని ఎవడైనా ఇవ్వగలరా? అన్నిచ్చిన తర్వాత వాడు ఒక్క విషయంలో తప్పు చేసి తిరిగి సమాధాన ప్రయత్నం చేశాడు. మన పొరుగువాడు చిన్న మాట అంటే మనం సమాధాన పడం, వెంటనే రివెంజ్ తీర్చేసుకోవాలంతే. అట్నే ఏం చేయాలి? వాడు ఏదైనా చేస్తే కనుక తెలుసు తెలియకు తిరిగి వాడికి ఏదో ఒకటి చేసేయాలి మనం. ఇప్పుడు నీలో సమాధానం ఏముంది? సమాధానం ఎలా పడాలో ఆదాము దగ్గర దేవుని విషయంలో మనం ప్రధానంగా గ్రహించగలుగుతాం. ఇప్పుడు రెండవది, యేసుక్రీస్తుని గురించి ఆలోచన చేసినట్లయితే అసలు యేసుక్రీస్తు వరకు సమాధానం పడే గుణం ఉందా అని అంటే, లూకాసు వార్తలో 7వ అధ్యాయము 50వ వచనం మనం చదువుకుంటాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం చూడండి. అందుకాయన నీ విశ్వాసం రక్షించెను, సమాధానము గలదానవై ఇక్కడి నుంచి. ఇక్కడ ఎలాంటి స్త్రీతో ఆయన సమాధానం గలదానమే వెళ్ళమని సమాధాన పడినట్లుగా మనం చూస్తాం. ఎలాంటి ఆవిడండి ఏమే? ఆమెకు పేరు లేదు. ఆమె పేరే ఏంటి? పాపాత్రని స్త్రీ. డైరెక్ట్గా పేరే అని పెట్టేశారు ఆ ఊళ్ళో వాళ్ళు. అసలు పేరు మర్చిపోయారండి. అంత భయంకరమైన పాపం చేసే స్త్రీ, పాపాత్రణ స్త్రీగా పేరుగాంచిన ఒక స్త్రీ ఉంది. ఆమె వెతుక్కుంటూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తును పిలిచినటువంటి వాడు కూడా ఆమెను ద్వేషించాడు. ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆమెను ద్వేషించారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఆ విషయంలో ఏ అవకాశం ఇచ్చాడో తెలుసా? ఇంట్లోకి రాగానే నీ బతుకేంటి, నీ పనులేంటి, నువ్వు నా కాళ్ళు పట్టుకోవటం ఏంటి, నీ దరిద్రులు నాకంటుకోవడానికి మమ్మంటే ఆమె జీవితం ఏమయ్యేది? అంత భయంకరమైన పాపం చేసిన స్త్రీ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటే మౌనంగా ఉన్నాడు. కన్నీళ్లతో కడుగుతుంటే మౌనంగా ఉన్నాడు. తలవెంట్లో తుడుస్తుంటే మౌనంగా. ఎందుకో తెలుసా? ఆమెకు సమాధానం ఇవ్వాలి. అంత పాపం చేసిన స్త్రీ విషయంలో ఏదన్నాడు? అమ్మా నీ పాపాలు క్షమించబడ్డవి. ఏం చేయమన్నాడు? నువ్వు సమాధానము గలదానివై వెళ్ళు అని మాట అన్నాడు. క్రీస్తులో ఎలాంటి వారితో కూడా సమాధానపడే స్వభావం ఉంది. తండ్రికి ఎలాంటి పాపం చేసిన వాడితో కూడా సమాధాన పడేటువంటి స్వభావం ఉంది. మరి మనలో ఉండాలా వద్దా? అక్కడికే చాలా ఎక్కువ. మనకెందుకు అనుకుంటామా? మనలో గురించి మాట్లాడాలి అంటే వాక్యం చూడండి. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుంటాం. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సత్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో అంటే దాని అర్థం కుటుంబంలో వాళ్ళతోనా, సంఘములో వాళ్ళతోనా, అందరితోనా? ఎలా ఉండాలి? సమస్త మనుషులు, కుటుంబాలు కాదు, సంఘం కాదండి. సమస్త మనుషులతో అంటే సంఘ సభ్యులతో సమాధానం ఉండాలి, కుటుంబ బంధాల మధ్య సమాధానం ఉండాలి, సమాజంలో వాళ్ళందరితో ఎలా ఉండాలి? సమాధానంగా. ఇప్పుడు సమాధానంగా ఉంటాం మనం క్షమించగలిగినప్పుడు. వారి విషయమందు దేవుని ప్రేమను కనపరిచే స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఈ సమాధానం అనేది ఉంటుంది. అప్పుడు మనకందరూ తెలుసు. రిఫరెన్స్ చెప్పకుండా అడుగుతారు. నేను సమాధాన పరిచే వారిని ఏమంటారు? మత్తయి 5 ఎవరు అంటే ఇది నీకుంటేనే, మనలో ఉంటేనే మనం ఈయన కుమారులుగా, ఈయనకి సహోదరులు అవుతాం. అందుకని చెప్పాడు కదా,
ఎవరితో సమాధానంగా ఉంటే? నా భార్య నేను ఎప్పుడు దెబ్బలాడుకోమండి, కాదు ఊరందరితో దెబ్బలాడుతూనే ఉంటాం ఇద్దరం కలిసి. ప్రయోజనం ఏమనుంది? మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఎప్పుడు కొట్టుకోం, కానీ ఇప్పుడు ఎవరన్నా కొడతానే ఉంటాం. ప్రయోజనం ఏముంది? సమాధాన పట్టడం అంటే ఒకరిద్దరితో కాదు, అనేక రకాలైన మనుషులు ఉంటారు కనుక అనేక రకాలైన మనుషులతో అందరితో సాధ్యమైనంత వరకు అందరితోనూ సమాధానంగా ఉండు. సాధ్యమైనంత వరకు అంటే నువ్వు సమాధాన పడే ప్రయత్నం చేస్తున్నా ఆడు మూర్ఖుడై దూరం అయిపోతే తప్ప. ఆదాము విషయంలో పోయాడు, వాడు మూర్ఖుడైపోతే తప్ప సత్యమైతే అందరితో కూడా ఏం చేయాలి? సమాధాన పడే స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇది అంటే ఇప్పుడు అందరి చేతులను కలపాలి. దీని యందు ఈ ప్రాముఖ్యమైన భాగాన్ని మనం చూస్తాము. ఇంకా ఆ తర్వాత ఉన్నటువంటి దాంట్లో మనం చూసినట్లయితే 4వది ఏంటి? దీర్ఘశాంతము అనేది మనం చూస్తాం. దీర్ఘశాంతం ఒక మనిషి ముఖాన్ని చూసి వీడు కోపంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడని చెప్పడానికి ముఖములో దేన్ని గుర్తిస్తాము? ముఖములో కోపం ఎక్కువైపోయింది అంటానికి లేదు, కోపం లేదు, ప్రశాంతం అనటానికి దేన్ని చూసి గుర్తించగలుగుతాం? బాగా చెప్పారు. ఏంటది? కళ్ళు. మరి కళ్ళు ఎంత చేస్తారు కొంతమంది తెలుసా? అంటే ఇప్పుడు దీర్ఘశాంతం అనేది ఎక్కడ కనపడాలి? కళ్ళలో కనపడాలి. ఎప్పుడు నీ కళ్ళు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలండి. కళ్ళు ఎర్రదేయకూడదు, కళ్ళు పెద్దవి చేయకూడదు, ఎవరిని భయపెట్టేటువంటి ప్రయత్నాన్ని మనం చేయకూడదు. ఎలా ఉండాలంటే దీర్ఘశాంతాన్ని కలిగినటువంటి వాళ్ళగా ఉండాలండి. కొన్నిసార్లు పిల్లల తల్లిదండ్రులు చూసినప్పుడు భయం వేసేస్తుందండి. వాళ్ళ కళ్ళు చూస్తేనే భయం వేసేస్తుంది. ఆయన ఒక డైలాగ్ వేస్తాడు కదా, ఏంటది? కంటి చూపు పెడితే చెప్పేస్తాడంటే ఎవడో. అది మీకు వద్దండి. ఆ స్వభావం దేవుని పిల్లలకు అసలు ఉండకూడదండి. నీ కళ్ళు ఎప్పుడు కూడా నెమ్మదిని చూపించేదిగా ఉండాలి కదా. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే దీర్ఘశాంతము కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఈ దీర్ఘశాంతం అంటే దాని అర్థం శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. దీర్ఘశాంతం అంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. నువ్వు బీపీ పెంచుకోవద్దు, ఇతర ప్రెజర్స్ పెంచుకోవద్దు. ఎప్పుడు ఎలా ఉండాలంటే ప్రశాంతమైన స్థితి నీకు ఉండాలంటే. అది అంత సాధ్యం అవుద్దా? సాధ్యమవుతుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతామా? అసలు ఈ దీర్ఘశాంతం అనేది దేవుల్లో ఉందా అని అంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యం ఉంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాదు, కానీ ఎవడు నశింపవాలని ఇచ్చే ఎంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలిగి. ఏమన్నాడట? అసలు దేవుడికి ఎంత శాంతం అంటే ఎంత శాంతం. దసరా సెలవులు 10 రోజులు ఇస్తేనే ఎప్పుడు స్కూల్ వెళ్తారా బాబు అంటున్నారు తల్లిదండ్రులు. అంటలేదా? నీ భర్త ఇంటికి వచ్చి రాత్రి ఒక 10 గంటలు ఇంటికాడ ఉంటే నీ పొద్దున్న ఎప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు మీ భార్య. ఇందాక రీసెర్చ్ గారు అన్నట్లుగా కొంతమంది భర్తలు ఇంటికి రాట్లా. అంటే కొన్ని రోజుల పాటు భర్తనే తట్టుకోలేక భార్యనే తట్టుకోలేక డ్రమ్ములు తాళ్ళు ఎత్తికేస్తున్నారు కదా. మరి మనుషుల విషయంలో దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడట? ఎన్ని సంవత్సరాల నుంచి అండి? ఆయన సుమారుగా 6000 సంవత్సరాల నుంచి శాంతాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నీ ఆయుష్ కాలంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో అన్ని సంవత్సరాలు ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడుగా ఉన్నాడంట. కొంతమంది అనుకుంటున్నారంట ఆయనకి కోపం లేదు, ఏమీ లేదు, అది ఏం చేయలేడు అనుకుంటారంట. ఆయన అంటున్నాడు కొందరు ఆలస్యం నంచుకున్నట్లుగా నేను ఆలస్యం చేసేవాడు కాదును, కానీ అందరూ మారుమనసు పొందాలని చెప్పారంట. దీర్ఘశాంతం గలవాడుగా, దీర్ఘశాంతం కలిగవాడు ఎదురు చూస్తున్నాడంట. కానీ ఆయన దీర్ఘశాంతాన్ని పరీక్షించుకోవడం. పరీక్షిస్తే ఆ తర్వాత వచ్చేటువంటి ఆ ఉగ్రతను మనం ఎవరో కూడా తట్టుకోలేము. కనుక ఆయన అందరి ఎడల దీర్ఘశాంతమును
కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనే మాట నా వాక్య భాగంలో మనం చూస్తాం. ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి యేసు క్రీస్తు వారి దీర్ఘశాంతాన్ని ఆయన 3.5 సంవత్సరాల స్వార్థ పరిచర్యలో చూడగలము. కానీ ఆయన ఎంత శాంతం గలవాడుగా మాట్లాడతాడో చెప్పటానికి మీకు నచ్చినటువంటి ఒక సన్నివేశాన్ని చెప్పండి. సోదరి తెలియపరిచిన రద్దలి గారు లూకాసు వార్తలో 23వ అధ్యాయము మనం పరిచయం చేసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 24వ వచనంలో అని అంటాడు. 23వ అధ్యాయం 24వ వచనంలో కాగా ఒక నిమిషం లూకాసు వార్తలో 34 అండి 34 అక్కడ ఆయన ఏం మాట్లాడారంటే యేసు తండ్రి మీరేమి చేయించున్నారో వీరిని క్షమించండి. ఏం చేస్తే అంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాడండి. కాలు తగిలితే అన్నాడా, చేయి తగిలితే అన్నాడా, వెనకాల ఉన్నటువంటి కర్ర తగిలితే అన్నాడా, ఏమన్నాడండి? ఎన్ని కొడితే అన్నాడో తెలుసా? ఒకటి తక్కువ 39 40 దెబ్బలు, ఒంటి నిండా గాయాలు తీసి కొట్టారు. మండల కిరీటం పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ములు ఊశారు, వస్త్రం లాగేసుకున్నారు, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టారు, చేదు ద్రాక్షరస లేదు చిరకను తాగిచ్చారు. ఇన్ని చేసి ఎగతాళి చేసి మాట్లాడుతుంటారు. ఏమన్నాడు పైనుంచి? వీళ్ళు ఏం చేస్తారు వేరు కనుక వీరిని. మరి మనకైతే ఫస్ట్ షాట్కే ఎవడో వినలేని షాట్లు వచ్చేస్తాయి మనకి. ఇట్లా ఈ విపరీతమైన బూతులు దుర్భాషలు వచ్చేస్తాయి. ఎంత కోపం తెచ్చినా ఆయన నోట మాట వచ్చిందా? వచ్చిందండి. మరి క్రీస్తునందున్నటువంటి నీకు దీర్ఘశాంతం అనేది క్రీస్తులాగా ఉందా? సహోదరుల విషయంలో క్రీస్తులాగా నువ్వు శాంతాన్ని కలిగి ఉన్నావా? తండ్రిలాగా నీవు శాంతాన్ని కలిగినటువంటి వాడుగా ప్రవర్తించేటువంటి వాడుగా ఉన్నావా అనే విషయాన్ని మనం గ్రహించాలి. సరే, తండ్రికి శాంతం ఉంది, క్రీస్తుకి శాంతం ఉంది. మనలో ఆ శాంతం ఎంతవరకు ఉండాలి? మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 27వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త ఆ మనుషులు ఆశ్చర్యపడి మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. 18వ అధ్యాయం 2వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకు అని చెప్పాను. ఇప్పుడు తండ్రి ఏమో 6000 సంవత్సరాలు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారేమో ఎన్ని గాయాలు చేసినా మరణం పొందేంత వరకు దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. మరి మనల్ని ఏమంటున్నాడు? ఎంతవరకు? 7 మార్లు మట్టుకు కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకు అంటాడు. అంటే నీవు బ్రతికినంత కాలము కొన్ని నీలో ఏముండాలి? దీర్ఘశాంతం అనేది నీకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుందనే విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వాళ్ళమై ఉండాలి. ఇక్కడ 4 విషయాలు ప్రధానంగా మనం నేర్చుకున్నాం. మన తరగతే కనుక నేర్చుకుంటే నెక్స్ట్ టైంలో వాటిని మనం పూర్తిగా మరొక సందర్భంలో